తెలంగాణ వెదర్ మ్యాన్ పేరిట సోషల్ మీడియాలో వాతావరణ అంశాలపై అలర్ట్ చేసే బాలాజీ కామెంట్స్ టెన్షన్ పుట్టిస్తున్నాయి. రాగల 3 గంటల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, పలు చోట్ల 150 నుంచి 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని బాలాజీ హెచ్చరించారు. 2020 నాటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. భాగ్యనగరం మునిగిపోతుందంటూ బాలాజీ తన ఎక్స్ లో ట్వీట్ చేశారు. అటు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం వాయుగుడ్డంగా మారటంతో రాగల 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావం వల్ల భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు నగరానికి రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక గ్రేటర్ పరిధిలో 15 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం జీహెచ్ఎంసీ హెచ్చరించింది. ఇప్పటికే హైదరాబాద్ లో వర్షానికి పలు కాలనీలు నీట మునగటమే కాకుండా రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఇక ఇదే విధంగా వర్షం కంటిన్యూగా పడితే భారీగా ఆస్తి ప్రాణ నష్టం జరిగే అవకాశం కూడా ఉండే నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అలర్ట్ చేశారు. అటు తెలంగాణ రాష్ట్రంలోనూ భారీ వర్షాలకు కురిసే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సి శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంపై చర్చించడానికి మా ప్రతినిధులు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఇక ఈ అంశంపై చర్చించడానికి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ స్పందన ఎలా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ శిరీష. ఏదైతే రాష్ట్రంలో ఈరోజు ఉదయం నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సచివాలయం వేదికగా అన్ని జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఆ వీడియో కాన్ఫరెన్స్ ఇప్పటికీ ఇంకా కొనసాగుతూ ఉంది. దాంతోపాటు ముఖ్యంగా జిహెచ్ఎంసీ కమిషనర్తో పాటు జిహెచ్ఎంసీలో ఉన్న పలు అధికారులతో కూడా ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ నడుస్తూ ఉంది. అయితే రాగల 24 గంటల పాటు కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్తో పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడా ముఖ్యంగా మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ అనుకున్న జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున భారీ వర్షపాతం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. హైదరాబాద్లో ఇప్పటికే గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తాయంటూ వస్తున్న వార్తల నేపథ్యంలోనే హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలోని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎక్కడికక్కడ పనిచేస్తూ ఉన్నాయి. చాలా చోట్ల చిన్న చినుకు పడితే చాలు హైదరాబాద్ నగరంలో చిన్న గల్లీలు, చిన్న మురికాలు అన్నీ కూడా డ్రైనేజీలు కూడా మొత్తం బయటికి వచ్చి రోడ్లన్నీ అస్తవ్యస్తమైన పరిస్థితి ఉంది. కాబట్టి గత కొద్ది రోజులుగా జిహెచ్ఎంసీతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా హైదరాబాద్ రోడ్లపై పెద్ద ఎత్తున తిరుగుతూ ఎప్పటికప్పుడు నాలాలను క్లియర్ చేయడము, డ్రైనేజీ క్లియర్ చేయడము, రోడ్లపై ఉన్న నీటిని తోలటం అన్ని పరిణామాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కూడా నిన్న కూడా చీఫ్ సెక్రటరీ శాంతికుమారి మొత్తం అన్ని జిల్లా కలెక్టర్తో పాటు రాష్ట్రంలోని హెచ్ఎండిఏతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తదితర అధికారులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పుడు కూడా వీడియో కాన్ఫరెన్స్ కొనసాగుతోంది. ఓవైపు జిహెచ్ఎంసీ కార్యాలయంలో అటు మేయరు, జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపాల్తో పాటు హెచ్ఎండిఏ కమిషనర్ దానకిషోర్లు వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ ఎక్కడెక్కడ వర్షపాతం ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ బస్తీలలో ప్రజల్ని అప్రమత్తం చేయాలి, నానాలు ఆనుకుని ఉన్న బస్తీలను ఏ విధంగా అప్రమత్తం చేయాలి, ముందస్తుగా ఖాళీ చేయించే పరిస్థితులు ఏమైనా వస్తాయా, బస్తీలను ఖాళీ చేయించే పరిస్థితులు ఏమైనా వస్తాయనే దానిపైన కూడా ఈరోజు పెద్ద ఎత్తున అప్రమత్తమైన అధికారులు వాతావరణ శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ కూడా ముందుకు పోతూ ఉన్నారు. ఏదేమైనా సచివాలయంలో మాత్రం ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ మాత్రం అన్ని జిల్లాల కలెక్టర్తో పాటు ఏ జిల్లాలో వర్షపాతం నమోదు పైన జిల్లా శాఖ, వాతావరణ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలి, మిగతా సహాయక బృందాలు, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమయ్యి ఈరోజు ఖచ్చితంగా ఉండాలి. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలి. ఎందుకంటే పక్క రాష్ట్రమైన ఏపీలో పెద్ద ఎత్తున వర్షం వచ్చి వాగులు మొత్తం పొంగిపడుతున్నాయి. చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఈరోజు ఏపీ ఉంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున అప్రమత్తమై టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా అన్ని చర్యలు చేపట్టేలా చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలోనే ఉండి ఈరోజు ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ శాంతికుమారి మాత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ వర్షపాత సూచన పైన అధికారులకు అప్రమత్తం చేస్తూ కలెక్టర్లను ఆదేశిస్తున్నారు. శిరీష, రామ్ చెప్పండి, లోతట్టు ప్రాంత ప్రజలకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది? అంటే ఇప్పుడు అదే లోతట్టు ప్రాంత ప్రజలు ఎక్కడెక్కడ ముఖ్యంగా హుసేన్ సాగర్ కట్ట కింద కానీ తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాల్లో
ఈ లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎన్ని ఏరియాలో ఉన్నారో సంబంధిత డిప్యూటీ జోనల్ కమిషనర్స్ జిహెచ్ఎంసీ పరిధిలో కలెక్టర్తో పాటు నగర పోలీస్ కమిషనర్, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, జిహెచ్ఎంసీ కమిషనర్, హెచ్ఎండిఏస్ ఇవన్నీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుంటూ లోతట్టు ప్రాంతాల ప్రజలను ముఖ్యంగా అప్రమత్తం చేయాలి. రాత్రిపూట ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించకుండా గస్తీ తిరుగుతూ వర్షపాతం నమోదు ఏ ఏరియాలో ఎంత నమోదవుతుంది దాన్ని బట్టి మొత్తం కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేయాలి దానిపైన కూడా ఈరోజు అనేక ఆదేశాలు ఇచ్చే పనిలో ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ ఉన్నారు. థ్యాంక్ యూ. హైదరాబాద్ నగరంలో రాగల 3 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వెదర్ మ్యాన్ హెచ్చరికలపై అప్డేట్స్ అందించేందుకు మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు శ్రీనివాస్. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా రాత్రి నుండి తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా అంటే 5 జిల్లాల్లో రెడ్ అలర్ట్, అదేవిధంగా 15 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ఇప్పటికే ప్రభుత్వం జారీ చేసిన నేపథ్యం ఉంది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ లో కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయం అవడంతో పాటు బస్తీ కాలనీ వాసులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఈ రోడ్ల మీద పడినటువంటి వర్షం మొత్తం బస్తీల మీదగా వెళ్తున్న నేపథ్యంలో వరద అక్కడ బస్తీ వాసులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి అయితే రాగల 24 గంటల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా అలర్ట్ అయింది. సిఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఇటు ఏదైతే హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ అధికారులతో పాటు అదేవిధంగా అన్ని జిల్లాల కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా మాట్లాడడంతో పాటు అలర్ట్ గా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరొకవైపు హైదరాబాద్ కు సంబంధించి కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ అమరావతి పాలితో పాటు అదేవిధంగా మేయర్ గద్దాల విజయలక్ష్మి అదేవిధంగా ఉన్నతాధికారులతో కూడా ఏదైతే సిఎస్ శాంతికుమారి రివ్యూ మీటింగ్ నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పిన పరిస్థితి. మరొకవైపు ఏదైతే మరో 3 గంటల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు హైదరాబాద్ లో కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులంతా అలర్ట్ అయ్యారు. అదేవిధంగా ఇటు రెవెన్యూతో పాటు అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఎప్పుడు అలర్ట్ గా ఉండి సమీక్షిస్తున్న పరిస్థితి. అయితే ఏ ప్రాంతాలు ఒకవేళ కంటిన్యూగా వర్షపాతం అంటే దాదాపు రాగల 24 గంటల్లో కూడా 20% వర్షపాతం నమోదైతే అవుతుందని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో కూడా ఏ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది, ఏ ప్రాంతాలు ఎక్కువ వర్షం కంటిన్యూగా వస్తే నీట మునిగే అవకాశం ఉంది, ఏ గస్తీల్ని ఏ విధంగా అలర్ట్ చేయాలనే అంశాలపై కూడా ప్రధానంగా దృష్టి సారించి ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందం కావచ్చు, అదేవిధంగా ఇటు రెవెన్యూ జిహెచ్ఎంసీ సిబ్బందిని ఇప్పటికే అలర్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కూడా ఎలాంటి వర్షపాతం నమోదైనా సరే, భారీ వర్షం వచ్చినా సరే ఖచ్చితంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. మరొక వైపు ఇప్పటికే అన్ని కలెక్టర్లకి కూడా ఇప్పటికే సిఎస్ శాంతికుమారి అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. అలర్ట్ గా ఉండాలని, లోతట్టు ప్రాంతాలు జలమయ ప్రాంతాల్లో కూడా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా ఇప్పటికే కూడా ఏదైతే సచివాలయంలో చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెప్పిన పరిస్థితి. ఇది ప్రధానంగా హైదరాబాద్ విషయానికి వస్తే కూడా ప్రధానంగా బస్తీల కాలనీలు నీట మునిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కూడా ఆ కాలనీలో అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే అధికారులకు సూచించారు. మరొకవైపు ఏదైతే ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టడానికి కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఆ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాలితో పాటు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడంతో పాటు ఆ ప్రత్యేకమైన ఏదైతే నీట మునిగే ప్రాంతాలని
ప్రత్యేకంగా దృష్టి సారించి వాటి మీద ఫోకస్ పెట్టడంతో పాటు అధికారులు అక్కడ అప్రమత్తంగా ఉండే విధంగా కూడా అన్ని చర్యలు అయితే ఇప్పటికే చేపట్టారు. ఎందుకంటే రాగల అంటే ఈ రోజు నుండి మరో 2 రోజుల పాటు కూడా ఇదే విధంగా భారీ వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో కూడా మనం పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం, భారీ నుండి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు, ఇటు విజయవాడ దుర్గగుడిలో కొండ చర్యలు విరిగిపడంతో పాటు అన్ని నీట మునిగి అస్తవ్యస్తంగా తయారైన పరిస్థితి. అదేవిధంగా హైదరాబాద్ లో కూడా ఆ విధంగా భారీ వర్షాలు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పటికే అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పుడు రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు కూడా కొన్ని కాలనీలు కూడా నీట మునిగి అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో కూడా రాగల 24 గంటలతో పాటు మరో 2 రోజుల పాటు ఈ ఏదో వర్షపాతం పెద్ద ఎత్తున నమోదయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తున్న నేపథ్యంలో కూడా వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో కూడా అధికారులు మాత్రం ఇప్పటికేపడు సమీక్ష నిర్వహించుకొని అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఆ విధంగా అలర్ట్ గా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారని చెప్పొచ్చు. నీట మునిగే ప్రాంతాలకు సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కూడా రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు సంబంధించి కొన్ని బస్తీలు కూడా నీట మునిగాయి. అదేవిధంగా రాకపోకలకు వాహనాలు రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ క్రమంలో కూడా అక్కడ ప్రత్యేకంగా నీటిని తరలించడంతో పాటు ఏదైతే నాలాలపై ఉన్నటువంటి చెత్తను కూడా తొలగించడం, అదేవిధంగా వాటర్ ని వెళ్లే విధంగా కూడా చేస్తున్న పరిస్థితి. మరొక వైపు ఇటు ఏదైతే నాలాల పక్కన ఆనుకొని ఉన్న బస్తీలు కావచ్చు, కాలనీకి సంబంధించిన వాసుల్ని మాత్రం అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళని మాత్రం అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా ఏదైతే రాగల 24 గంటల్లో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో కూడా అక్కడి నుంచి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేసిన నేపథ్యంలో కూడా ఆ రకంగా కూడా చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. మరొక వైపు ఏదైతే దీనికి సంబంధించిన బస్తీలు కావచ్చు, కాలనీలకు సంబంధించిన ప్రాంతాల్లో కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది ఇప్పటికే అక్కడికి చేరుకొని ఇక్కడ సిద్ధంగా అన్ని సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారు. మరొక వైపు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అప్రమత్తంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ. తెలంగాణ వెదర్ మ్యాన్ పేరిట సోషల్ మీడియాలో వాతావరణ అంశాలపై అలర్ట్ చేసే బాలాజీ కామెంట్స్ టెన్షన్ పుట్టిస్తున్నాయి. రాగల 3 గంటల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, పలు చోట్ల 150 నుంచి 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని బాలాజీ హెచ్చరించారు. 2020 నాటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. భాగ్యనగరం మునిగిపోతుందంటూ బాలాజీ తన ఎక్స్ లో ట్వీట్ చేశారు. అటు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారటంతో రాగల 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావం వల్ల భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఇక ఈ మేరకు నగరానికి రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక గ్రేటర్ పరిధిలో 15 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం జీహెచ్ఎంసీ హెచ్చరించింది. ఇప్పటికే హైదరాబాద్ లో వర్షానికి పలు కాలనీలు నీట మునగటమే కాకుండా రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఇదే విధంగా వర్షం కంటిన్యూగా పడితే భారీగా ఆస్తి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అలర్ట్ చేశారు. అటు తెలంగాణ రాష్ట్రంలోనూ భారీ వర్షాలకు కురిసే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సిఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటు మా ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి. బంగాళాఖాతంలో ఉపపీడనం ఏర్పడడం వల్ల తెలుగు రాష్ట్రాలలో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోపక్క తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయంటూ భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. సో తెలంగాణలో ఇప్పటికే కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ అధికారులు అలర్ట్ చేశారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ లో అయితే చాలా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ నిపుణులు
హెచ్చరికలు జారీ చేశారు. మరోపక్క తెలంగాణలో అయితే 7 జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్, విధంగా 13 జిల్లాలో రెడ్ అలర్ట్ అధికారులు జారీ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఎప్పుడు లేని విధంగా, అంటే దాదాపు ఒక 20-30 సంవత్సరాల క్రితం కురిసిన వర్షము ఈ 2-3 రోజుల్లో కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోపక్క ఈ మూసీ నది పరివాహక ప్రాంతం ఉందో అక్కడ ఉన్న ఎవరైతే నివసిస్తున్న ప్రజలు ఉన్నారో వారిని హెచ్చరికలు జారీ అయితే అధికారులు చేశారు. సో లోతట్టు ప్రాంతాలంతా ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు చేశారు. ముఖ్యంగా మూసీ నది కానీ హైదరాబాద్ లో ఉన్న లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, చెరువులు చుట్టుపక్కల ఉన్న కాలనీస్ కానీ ఇవన్నీ మునిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అందరూ ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ అధికారులు సూచించారు. సో ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంకా రాబోయే 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు తగ్గుముట్టం పట్టే అవకాశం లేదు. ఎందుకంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనివల్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే ఎవరైతే మత్స్యకారులు చేపల వేటకి వెళ్తారో వారు ఎవరు వెళ్ళకూడదు అంటే హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఏదైతే సముద్ర తీర ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. మరోపక్క తెలంగాణలో కూడా ప్రధానంగా హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ లో ఈసారి ఇంకా వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉందంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సో కాబట్టి హైదరాబాద్ మెయిన్, ఎందుకంటే చాలా పెద్ద సిటీ కాబట్టి చిన్న వర్షం కూర్చున్నా అక్కడ మొత్తం లోతట్టు ప్రాంతాలంతా మునిగిపోతాయి. కాబట్టి ఈసారి 3-4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. మరి అల్పపీడనం ఎక్కువగా ఉంది. వర్షాలు కూడా 40 నుంచి 50 సెంటీమీటర్ల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోతట్టు ప్రాంతాల్లో మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా ఈ ఆరెంజ్, రెడ్ అలర్ట్ చేసిన జిల్లాలో కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. కొంతమంది ఇప్పటికే ఎవరైతే స్కూల్ కూడా రేపు ఎల్లుండి, అంటే రేపు ఆదివారం కాబట్టి క్లోజ్ ఉంటుంది. కాబట్టి సోమవారం ఒకవేళ వర్షాలు తగ్గకపోతే స్కూల్స్ కూడా మూసివే విధంగా ప్రభుత్వం నిర్ణయించడం జరుగుతుంది. ఓవరాల్ గా దీనిపైన ఎప్పటికప్పటికి సీఎం రేవంత్ రెడ్డి కూడా దిగు తీసుకుంటున్నారు. మన పక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా జిల్లాల వారీగా కలెక్టర్లతో కూడా మాట్లాడుతున్నారు. వర్షపాతం ఎలా నమోదవుతుంది, ఎంత శాతం నమోదవుతుంది, దాని ఎఫెక్ట్ ఎంత ఉంది, సో ఇవన్నీ కనుక్కుంటున్నారు. సో ఓవరాల్ గా అయితే ఈ అల్పపీడనం వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏ క్షణమైన వర్షం ఎక్కువగా పెరిగితే లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సో సేఫ్ జోన్ కి వెళ్లాలంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ఏ విధంగా అలర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది? అశోక్ చెప్పండి. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ఏ విధంగా అలర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది? సో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో ఏమైనా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి లోతట్టు ప్రాంతాలు ఏమైనా మునిగిపోయే ప్రమాదం ఉంటే సో వారిని రెస్క్యూ చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. ఖచ్చితంగా, ఎందుకంటే హైదరాబాద్ లో చిన్న వర్షం కురిస్తేనే పెద్ద ఎత్తున కాలనీలు మునిగిపోతుంటాయి, లోతట్టు ప్రాంతాలు మునిగిపోతుంటాయి. కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అయితే అలర్ట్ అయింది. ఎందుకంటే వాతావరణ శాఖ ఇప్పటికే ఈ రోజు హెచ్చరికలు జారీ చేసింది. సో వర్షాలు భారీ స్థాయిలో పడే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు, జిల్లా యంత్రాంగం కానీ, మిగతా సిబ్బంది, పోలీస్ వ్యవస్థ కానీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ, పోలీసులు కానీ, సో వీళ్ళంతా అలర్ట్ ఉండాలి. సో ఏ క్షణమైనా జరిగే ప్రమాదం ఉంది. వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి కాబట్టి సో ఏదైతే పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సిటీల్లో వర్షం ఎక్కువగా ఉండడం వల్ల లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి. కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అయితే అలర్ట్ గా ఉంది. సో ఏదైతే మూసీ నది తీర ప్రాంతం ఉందో ఆ ప్రాంత ప్రజలను ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. వాళ్ళకు అలర్ట్ కూడా చేశారు. సో లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా ఇప్పటికే సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. సో ఓవరాల్ గా హైదరాబాద్ లో కూడా ఎక్కువగా వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో చాలా జిల్లాల్లో పెద్ద ఎత్తున భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. కాబట్టి ఆ ఎఫెక్ట్ తెలంగాణ జిల్లాల్లో, కొన్ని జిల్లాల్లో ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఓకే, రైట్ అశోక్, థ్యాంక్ యూ.